చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు, ఒకప్పుడు కను సైగలతో రాజకీయాలను శాసించిన వ్యక్తి, ఎప్పటికీ ఇంకెప్పటికీ రాజకీయాల్లో నంబర్ 1 గానే ఉంటారేమో రేణుకా చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే. ఎప్పుడు ఇలానే ఉంటారా? ఇదే ట్యాక్స్ ఫ్రీ కదా, దీనిపై జిఎస్టీ లేదు కాబట్టి 4 రోజులు ఇలాగే నడుపుతాం. ఇలాగే అధిష్టానానికి ఎంత దగ్గరగా ఉంటారో మీరు చెబితే అసలు నో చెప్పే ప్రసక్తే ఉండదు అధిష్టానం అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు. అలాంటిది ఎందుకని ఈ మధ్యన ఏమన్నా రేణుకా చౌదరి గారు స్లో అయ్యారా? స్లో కాదు, అనుభవంతో ఒక ఆలోచన కూడా వస్తుంది కదా. ఇప్పుడు అంతా యంగ్ ప్లేయర్స్, నిన్న మొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అందాజు వేసుకుంటూ నేను వీళ్ళ వాలకం ఏంటి అనేది, ముఖ్యంగా నా లక్ష్యం ఇవాళ రోజు నా కార్యకర్తల్ని కాపాడుకోవాలి. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే కంకణం కట్టుకుని ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడుకున్నారో వాళ్ళని కాపాడుకునేది నా కర్తవ్యంగా నేను భావించి, నేను ఇక్కడ మిగతా ఫోకస్ తగ్గించి నేను ఢిల్లీ పార్లమెంట్ లో, మీరు గమనిస్తే సెషన్స్ లో తెలంగాణ హక్కుల కోసం పోరాడిన దాన్ని నేనే, మీరు చూసింటే ఈ మధ్య కాలంలో. సో ఐ బీన్ బ్యాట్లింగ్ ఆన్ దట్ ఫ్రంట్. పార్లమెంట్ రాజ్యసభ బాధ్యతలు ఉంటాయి, అక్కడికి ఐఎమ్ ఫోకసింగ్ మోర్. కానీ ఇక్కడ నేనేదో మైదానం వదిలి వెళ్ళిపోయినానని ఎవరన్నా అనుకుంటుంటే అది వాళ్ళు పిచ్చి, వాళ్ళ భ్రమ. అక్కడే ఉంటుంది రేణుకా చౌదరి, ఎప్పుడు ఎక్కడికి అటుపోదు. కార్యకర్త చెయ్యి వదిలిపోయేదాన్ని కాదు నేను. కాబట్టి నా కార్యకర్తలకి న్యాయం, నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసి ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను రక్షణగా నేను ఇక్కడ ఉంటాను. కొంచెం జిల్లా రాజకీయాల మీద కూడా దృష్టి తగ్గించారు అని అంటున్నారు. అంటే నేను ఫ్రీగా అమ్మా ఇన్ని రోజులు అసలు అదే సుఖంగా ఉందేమో. నాకు అసలు 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండేవారు కాదు, మీరు గమనిస్తే. అది నేను కాబట్టి నేను ఫ్రీగా ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఆ జిల్లాకి వెళ్ళిపోయేదాన్ని, పని చేసుకునేదాన్ని, సమస్య పరిష్కరణ ఇప్పుడు మాకు 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, ఒక 4 చైర్మన్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాకి బీఆర్ఎస్ నుంచి ఒక రాజ్యసభ ఉన్నారు, బీజేపీ నుంచి రాజ్యసభలు ఉన్నారు. నేను ఓవర్లోడ్, జిల్లా ఓవర్లోడ్ అయ్యి బ్యూరోక్రసీ అంతా వంగి కుంగిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రోటోకాల్, పుచ్చకాయలు ఇవి ఇవ్వలేక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్పకపోయినా మాకు అర్థం అవుతుంది. వీ ఆల్సో నో, నేను కేంద్ర మంత్రిగా ఉన్నదాన్ని, వీళ్ళు ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి ఉన్నోళ్ళు. వీ హ్యావ్ బీన్ దేర్, యావత్ భారతదేశానికి నిర్ణయాలు తీసుకొని ఇవి చట్టాలు ఏర్పాటు చేసిన వాళ్ళని. కాబట్టి మాకు తెలుసు కలెక్టర్లు వాళ్ళు ఎట్లా బాధ్యత. లోక్సభ మెంబర్ కూడా మాకు ఉన్నారు. కాబట్టి అసలు వాస్తవంగా ఖమ్మం జిల్లాలో నేను వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకూడదు నన్ను అడిగితే. ఎస్, నేను జిల్లాకి వెళ్ళిన తర్వాత నేను గొప్పగా చెప్పుకుంటాను. నేను జిల్లాకి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా ఈ 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చాం. నేను గెలిచినా ఓడినా పార్టీని వదలలేదు, మర్చిపోలేదు. అక్కడ స్థానికంగా ఉంటూ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చాం. మొన్న అల్పాయాసంగా లోక్సభను 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నా కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి కంచుకోటగా వాళ్ళు ఉన్నోళ్ళు రాత్రింపగలు పనులు చేసి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ గెలుపు కూడా వాళ్ళంతా కంకణం కట్టుకొని వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఖమ్మం జిల్లా యాక్చువల్లీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. మీరు చూస్తే రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా ఓవర్లోడ్ కూడా ఉంటుంది, కొన్ని అవకతవకలు కూడా జరుగుతాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? ఖమ్మం ఏమండి, ఎవరి పోర్ట్ఫోలియోస్ వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే కార్యకర్తలు సమస్య పరిష్కరణ కానీ గ్రౌండ్ లెవెల్లోకి ఇంకా వాళ్ళు దిగలేదు. మరి అర్థం కాక తెలీదు నాకు. ఊరికే పర్యటనలు పెట్టుకొని ఆడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది దట్ ఈస్ నాట్ పాలిటిక్స్, దట్ ఈస్ నాట్ గ్రాస్ రూట్ పాలిటిక్స్. సమస్యలు ఉన్నాయి. కొత్తగూడెంలో 28 రోజుల నుంచి డైలీ వేజెస్ లేబర్ అక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఒక్కనాడు వెళ్ళి పలకరించడే. టెంపరీ లేబర్, మన కాంట్రాక్ట్ లేబర్ లో ఉన్న టీచర్ల సమస్యలు ఉన్నాయి, మరి ఒకరు పట్టించుకోరే. వాళ్ళు పోర్ట్ఫోలియోస్ తప్పితే వాళ్ళు అదనంగా పార్టీ పని అనేది పట్టించుకోవటం లేదు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. అక్కడ పిసిసి కూడా ఇది పట్టించుకోలేదు, అది డిసప్పాయింటింగ్. ఈ అవకతవకలు, ఈ కొరతలు ఉండకూడదు పార్టీలో అనేది నా భావన. పిసిసికి సీఎం గారికి కోఆర్డినేషన్ లేదు, మంత్రులకి సీఎం గారికి కోఆర్డినేషన్ లేదు, ఎవరితోటి సరిగా కోఆర్డినేట్ చేయట్లేదు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. తర్వాత ఈ మధ్య కాలంలో మీనాక్షి గారు వచ్చారు. మీనాక్షి గారు వచ్చిన తర్వాత కూడా అందరితో సమన్వయం చేయడానికి ట్రై చేస్తున్నా కూడా
అసలు ఎవరు మాట వినట్లేదని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నాయి ఇవన్నీ కూడా. బిఆర్ఎస్ అనేది అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోఆర్డినేషన్ ఏడ్చిందా ఏమన్నా. ఆ కవితమ్మ ఏదో అంటుంది, ఆ కేటీఆర్ ఏదో అంటాడు, ఆ హరీష్ రావు ఇంకెక్కడో తిరుగుతాడు. కాబట్టి వాళ్ళ ఏడుపు వాళ్ళని ఆడమనండి, మా జోలికి రావద్దండి. ఎందుకు కోఆర్డినేషన్ లేదు? రోజు సీఎం రివ్యూలు తీసుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. మినిస్టర్లు కొత్తగా మొన్న వచ్చారు, వాళ్ళకు వేరే పోర్ట్ఫోలియోస్ ఇవ్వటం జరిగింది. ఆయన రోజు మీడియాని అడ్రస్ చేస్తున్నారు, కేంద్రానికి పరిగెత్తి పనులు చేసుకుంటున్నారు. సో అది వీళ్ళ చర్చ, వీళ్ళు చేసే గోబల్స్ ప్రచారం తప్పితే నథింగ్ లైక్ దాట్. కోఆర్డినేషన్ కొంచెం తక్కువ. ఎస్, కొంతవరకు ఒక లెవెల్లో ఇక్కడ అక్కడ కొంచెం కొరతలు మాకు అనిపిస్తుంది. అది సెటరేట్ అయిపోతాయి. మధ్యలో మాకు జనరల్ ఎలక్షన్స్ రావటం, ఇది అది అవటం, దానివల్ల అట్లా వచ్చింది. బట్ ఇట్ విల్ బి సెటిల్. ఇప్పుడు కొత్తగా బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా రీషఫల్ చేశారు. సో ఐఎమ్ వెరీ షూర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇప్పుడు చక్కగా అన్ని సెట్ అయిపోతాయి. అసలు మీనాక్షి గారికి కూడా ఎవరు సహకరించట్లేదు, ఆవిడ మాట కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు అని అంటున్నారండి. ఏమని మీనాక్షి నటరాజన్ గారిని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేశారు ఇక్కడ పంపి. షీ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఉమెన్. ఆమె నిజంగా గాంధీయన్ ఫిలాసఫీని పాటించి బతికే విధానాలు కూడా ఆవిడ పట్ల. ఆమె ఈ డాబులు ఇవన్నిటికీ ఆమె లొంగదు. సో వీళ్ళకి నచ్చకపోవచ్చు కొంతమందికి. కాంగ్రెస్ పార్టీ ఏంటో అర్థం కానోళ్ళు కొంతమంది వచ్చారు కదా పార్టీలోకి, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒక మర్సిడీస్ బెంజో, 4 చీరలు ఇవి కొనిచ్చి, 4 రెస్టారెంట్లు తిప్పి తిండి పెట్టి మై మరిపించే వాళ్ళు, డబ్బులు ఇచ్చి లొంగిచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందరు రాజకీయ పార్టీల్లో ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఈ కాలం రాజకీయాలు అలా తేలినాయి. కాకపోతే మీనాక్షి లొంగదు. అండ్ ఆవిడ ఏం పర్వాలేదు, ఆమెతో కోఆపరేట్ చేశారో లేదో రిపోర్ట్ మాత్రం రాహుల్ గాంధీకి చేరుతుంది. సావు కబురు చల్లగా అందుతుంది. అంతేగాని పార్టీ సుప్రీం అమ్మ. కాంగ్రెస్ పార్టీ దీంట్లో పిసిసి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కి పిసిసి సమస్యలు పార్టీ దీంట్లో జోక్యం చేసుకోవడానికి కూడా స్థానం ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఉంది. కాకపోతే మాకు సీఎం పిసిసిగా చేసిన వారు కాబట్టి ఆయనకు ఆ అనుభవం ఉంది, ఆయనకు ఆ పట్టు ఉంది. కాబట్టి ఆయన మహేష్ గౌడ్ గారు ఇద్దరు కలిసి చక్కగా సర్దిద్దుతున్నారు. ఇక మీరు ఇందాక బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని అన్నారు. కవిత గారి సంగతి ఏంటి చెప్పండి. కవిత గారు బయటకు వచ్చేసి కంప్లీట్ గా పార్టీ పెట్టుకుంటారు కొంతమంది అంటున్నారు. ఆమెకు అక్కడ పొసగలేకపోతున్నారని. కొంతమంది ఏమో ఏమీ కాదు, ఇదంతా కావాలని చెప్పేసి చేస్తున్నారు, అందరూ ఒకటే, కావాలని కేసీఆర్ గారే ఆమెతోటి పార్టీ పెట్టిస్తున్నారని గతంలో కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారండి. మిగతా రాష్ట్రాల్లో లాగా మనకి ఇక్కడ ప్రతిపక్షాలు పెద్దగా లేవు, 2-3 ప్రతిపక్షాలు ఉంటే, అంటే మొత్తం రీజనల్ పార్టీలు 2-3 ఉంటే కనుక అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా మనకి ఇక్కడ రీజనల్ పార్టీలు లేక ఒకటే రీజనల్ పార్టీ అయిపోయింది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. రీజనల్ పార్టీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తమిళనాడు అని చెప్పేసి, లైక్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ చేశారు, ఇది పాసిబుల్, అది బీఆర్ఎస్ తో ఏదైనా పాసిబుల్. ఎలా నమ్ముతాం వాళ్ళని? వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి ఒక ఇది లేదు. బీఆర్ఎస్ లో ఏదైనా పాసిబుల్. నిజమే, ఆయన స్పాన్సర్ చేసి కవితమ్మతో పార్టీ పెట్టించి రేపు కొడుకుని కత్తిరియాలా, కూతుర్ని కిరీటం పెట్టాలా, హరీష్ రావుని మిస్గైడ్ చేయాలా, హరీష్ రావుని పక్కకు తొలగించే విధానం ఏంటి, ఇవన్నీ వాళ్ళవి ఆంతర్యంగా జరుగుతూ ఉన్న టీవీ సీరియల్. కానీ మనకెందుకు, వీ డోంట్ కేర్, మేము మా పని చేసుకుంటూ పోవాలి. అంటే ఇంకొక రీజనల్ పార్టీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు త్రూ కవిత గారు? అమ్మ, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వస్తాయి రీజనల్ పార్టీస్, వస్తాయి సస్తాయి కూడా, కొన్ని నడవు. కాబట్టి లెటస్ సీ. ఇట్లా డ్రామాలు ఎన్ని చూడలేదు, రాని. వీఆర్ వెల్కమింగ్. ఒక డెమోక్రసీలో 10 మంది మేము పార్టీలు పెడతాం, ఓకే, వెరీ గుడ్, పెట్టండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్ వేయాలి, అంతే కదా. సో డూ ఇట్. ద డెమోక్రసీ, ఐ వెల్కమ్ ఇట్, నో ప్రాబ్లం. ఒకవేళ అలానే అనుకుంటే కేసీఆర్ గారి తర్వాత ఆ పార్టీకి అంతటి కరెక్ట్ రైట్ పర్సన్ కేటీఆర్ గారు అనుకుంటారా, కవిత గారు అనుకుంటారా, హరీష్ గారు అనుకుంటారా? మీకున్న అనుభవం ఏమండి, ఇవన్నీ మనం చూసి మనం అనుకుంటాం. ఒకప్పుడు భారతదేశం గురించి కూడా ఇలాగే అనుకుంటాం. పండిత్ నెహ్రూ తర్వాత ఎవరైనా ఊహించుకున్నారా లాల్ బహదూర్ శాస్త్రి అంత తక్కువ సమయంలో అంత స్థాయికి ఆయన వస్తారు అని యావత్ ప్రపంచం ఆయన్ని గౌరవించింది. మూగవాడు మౌని బాబా అని చెప్పి హెచ్చరించిన మన్మోహన్ సింగ్ గారు ఎవరైనా ఊహించుకున్నారా? అసలు సోనియా గాంధీ కాదు అంటే మన్మోహన్ సింగ్ గారు అవుతారని ఎప్పుడన్నా ఎవరన్నా అనిపించింది? ఆయన సొంత ఎలక్షన్ కూడా ఆయన ఓడిపోయారు. అవును, ఆయన ఎలక్షన్కి పనికొచ్చే మనిషి కాదు.
ఆయన మహామేధావి. ఒక సమయంలో మీరు గమనిస్తే యావత్ భారతదేశం గౌరవం ఆయన ఒక్కరు భుజస్కంధాల పైన ఉండింది. న్యూక్లియర్ ట్రీటీ సైన్ చేసేటప్పుడు యావత్ ప్రపంచం వంగి ఆయనకు సలాం చేసింది. కాబట్టి అట్లా జైంట్స్ ఎంతమందో ఉంటారు. వాళ్ళ పార్టీలు ఎవడొస్తే నాకేంటి, కానీ అంటే మీరు పోటీగా భావిస్తారు కదా నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లయినా? నథింగ్. అసలు వాళ్ళని మేము గమనించి గ్రహిస్తే వీ హ్యావ్ టు వరీ ఎవడొస్తాడని. వాట్ డూ వీ కేర్? వీ డోంట్ కేర్. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ని అదే ప్రతిపక్షంగా భావిస్తారా లేకపోతే బీజేపీని భావిస్తారా అసలు? వాళ్ళిద్దరు ఒకటే కదమ్మా, దీంట్లో అనుమానం ఏముంది? ఇక్కడ నీది బౌ బౌ అంటారు, అక్కడ పార్లమెంట్కి వెళ్ళి వాళ్ళకి సహకరిస్తారు. అన్ని బిల్లుల్లో వాళ్ళు ఏలుముద్దరేసి వాళ్ళని ఆహ్వానిస్తారు. సో వాళ్ళిద్దరు ఒకటే, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయండి. నెక్స్ట్ చాలా తొందరలోనే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో అసలు ఎవరిని మీరు ఇద్దరులో ఎవరిని మీరు మీకు ప్రత్యర్థులుగా భావిస్తారు? సరైన ప్రత్యర్థి ఎవరిని భావిస్తారు? బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనా? వీ డోంట్ కేర్. మేము దున్నుకొస్తున్నాము స్థానిక ఎన్నికల్లో. నేను చెప్తున్నాను, దున్నుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచి వస్తుంది. వీళ్ళు ఎక్కడా మిగలరు. రేపు చూస్తాం కదా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి, ఎంఐఎం కూడా ఉంది. ఇవన్నీ ఎన్నో పార్టీలు ఉన్నాయి, లేవని అనడానికి వీళ్ళు. గతంలో చూసామండి మనం అమరావతి మహిళల విషయంలో కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళల విషయంలో కావచ్చు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు, దాన్ని సమర్థించుకుంటూ నేతలు కూడా మాట్లాడడం. అసలు ఇది ఒక పాలిటిక్స్, రాజకీయమా? అదే ఇది ఒకప్పుడు స్లేవరీ లాగా, ఇప్పుడు కొత్తగా ఇది ఏర్పడింది రాజకీయాల్లో. నేను అంటే నువ్వు అనాలని. ఎస్ సార్, నో సార్, 3 bags ఫుల్ సార్ అనే రాజకీయాల్లో అలవాటైపోయింది. స్వార్థం, స్వాధీనం. ఈ భూమి ప్లాట్ నాకు సరి చేయండి సార్, దానికి నేను దేనికైనా లొంగిపోతాను అని. నా పెళ్ళాన్ని తిట్టినా పర్వాలేదు సార్, కానీ నేను మీకు గులాంగా బతుకుతాను. నా కులం ఏదన్నా కానీ సార్, నా కులాన్ని బూతులు తిట్టిపించిన నేనే ముందు ఎగబడి నేను తిడతాను. ఈ విధంగా ఆలోచించే వ్యక్తులకి మనం ఏం చెప్తామమ్మా? కానీ మీరు చాలా సంవత్సరాలుగా పాలిటిక్స్ చూసారండి. అందులోనూ ఎన్టీ రామారావు గారు లాంటి ఉన్నతమైన Yes. వ్యక్తి దగ్గర పాలిటిక్స్ చూసారు. Of అసలు course. అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇట్లా? అమ్మా, సమాజం మారి, Huh. సమాజంలో పాటించే విలువలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు మహా దొరగారు, నిలువు దోపిడీలు చేస్తుంటే వాడికి సలాములు పెట్టాలి. నిజాయితీగా ఉన్నాడు బేవకూఫోడు. నన్ను కూడా నాకు ఆరగడతలు అంటారు. అమ్మ, దేవుడు మీకు అంత అవకాశం ఇస్తే మీరు సంపాదించుకోలేదా? నిజమే, కొన్నిసార్లు నేను బాధపడతా, వెసుకుపడతా. అయ్యో, 40 ఏళ్ళు రాజకీయాలు, నేను 2 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాల్సింది, పక్కింటోడిది, ఎదురింటోడిది అంతా కూడా నేను కొట్టేయాల్సింది. నా వల్ల కాలేదు. కొన్నిసార్లు బాధపడతాను, ఏంటి అంత తెలివి తక్కువగా నేను మా ఆయన మెడ చుట్టూ ఒక రాతి బండలాగా నేను సంపాదించి పెట్టి, ఆయన కంపెనీలు కాల్ చేశారు రాజకీయాల్లో. నా కూతురు కారు నేలేశారు, చిన్నపిల్ల స్కూల్ నుంచి వస్తే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు. నేను రివాల్వర్ తీసి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. రివాల్వర్ తీసి కాల్ చేస్తా నా కొడుకులారా, ఎవరైనా నా నీకేదన్నా ఉంటే నాతో పోరాడంతే అంతే కదా, ఫ్యామిలీతో సంబంధం లేదు అసలు. మా మదర్ చింతలు బస్తికి వెళ్తే ఆమెను అటాక్ చేశారు, మా ఇండ్ల పైకి వచ్చారు, దాడులు చేశారు. ఇవన్నీ మా కుటుంబం అంతా కూడా అనుభవించింది. కానీ ఏం పర్వాలేదు, వాళ్ళందరూ నాతో నిలబడినందుకు ఇవాళ కనీసం నాకు ఒక పేరు మిగిలి, ఆ పేరుకు విలువ ఉందా లేదా అది తర్వాత మాట. బట్ నేను రేణుకా చౌదరి గారు ఎప్పుడు రేణుకా చౌదరి గారు అంతేగా. థ్యాంక్ యూ మా, ఎందుకంటే నాకు హాయిగా నిద్రపడుతుంది. పీడి వీళ్ళు ఎవరు రారు. నేను అంటాను, వచ్చిపోయినా కూడా బాబు ఏం దొరకదు కాబట్టి ఏదన్నా ఇచ్చిపోండి అని అలా ఇచ్చేమంటున్నారా? అంతే, బాగుంది. అనవైతే కదా ఆడబిడ్డ ఇంటికి వెళ్తే పండు పువ్వు తీసుకొస్తారు కదా, లెటర్స్. కానీ ఇంత దారుణంగా, ఇంత చీప్ గా అయిపోయాయి పాలిటిక్స్ అనే చర్చ నడుస్తుందండి. అవును, దారుణంగా ఆడవాళ్ళని చేసుకుంటూ. ఏ రోజు నిరుపేదవాడు, చదువు లేనివాడు ఓటు కోసం డబ్బులు అడగటంలో తప్పు లేదు. ఒక విధంగా వాడికి అదే అవకాశం. 5 ఏళ్లకు ఒకసారి ఆ డబ్బులు వీళ్ళు వాళ్ళు అందరు ఇచ్చేటప్పుడు వాడి ఇంట్లో ఫ్రిడ్జో టీవీనో ఏదో ఒకటి కొనుక్కుంటాడు. పోనీ ఆ పిల్లల స్కూల్ ఫీజే కట్టుకుంటాడు, ఏదో ఒకటి వాడు సుఖపడతాడు. బంగ్లాల్లో ఉన్న వాళ్ళు, బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు, ఇంట్లో గెరాజ్లో 3 కార్లు ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఇంతవరకు అమౌంట్ మా దగ్గరికి రాలేదండి అని అంటే అసలు అసహించుకోవాలా, జాలి కలగాల, ఏమిటి వాలకం అనేది నాకు అర్థం. ఏంటి ముష్టి? 30,000 20,000 నీ బంగ్లాలో ఉండేవాడికి నీకు అది అవసరమా? నీ నెల కరెంటు బిల్లు కాదు అది. మీరు కూడా లొంగిపోయి మీ ఓటు హక్కు, రాజ్యాంగం ఇచ్చిన అధికారము, హక్కు, దాని విలువ ఏంటో తెలియకుండా చిల్లర డబ్బులకు అమ్ముడిపోయి ఇట్లా రాజకీయాల్ని మనం పొందేచి పెట్టుకుంటాం. నీ దేశం ఏంటో, దేశం అంటే తుపాకీ పట్టుకొని బార్డర్కి వెళ్ళి పేల్గాంలో పోరాడాల్సిన అవసరం లేదు. దేశభక్తి ఉన్నవాడు ఓటు అమ్ముకోడు, ఆ పౌరుషం పెట్టుకుంటాడు. నా నిర్ణయం ఎంతో అవసరం నా దేశానికి, ఈ ప్రజాస్వామ్యానికి నేనే పునాది అనేది వాళ్ళు గ్రహించుకోవాలి.
ఇది ఒకటి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇవాళ రోజు మీడియా కానీ, పొలిటీషియన్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ ఇది నేర్పించాల. మా ఓటు విలువ యు కెనాట్ బై, ఇట్ ఈస్ ప్రైస్లెస్. మీరు ఓటు వెళ్ళి లైన్లో నిలబడడానికి అంత హయాస్ పడిపోతారు, సినిమాకి వెళ్ళడానికి పర్వాలేదా? విదేశాలు వెళ్ళి క్యూల్లో నిలబడతారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి గంటలు ప్లేన్ లేట్ అయినా మీరు క్యూలో నిలబడి ఆమదం రేట్లో టికెట్లు కొనుక్కొని అక్కడ నోరు మూసుకొని కుక్కిన పెయిన్లా కూర్చొని మీరు ఫ్లై చేస్తారు. బట్ నీ ఓటుకు విలువ లేదా? నీ వాల్యూ ఏంటి? 2000, 5000, మహా అయితే 20,000 మూకుమ్మడిగా కుటుంబం అందరికి మనిషికి ఒక ఓటు అమ్ముకుంటే అంతేనా? మరి నీ సొంత విలువ నువ్వు కించపరుచుకొని నువ్వు పడేసుకున్నప్పుడు నీకు వచ్చేది అటువంటి ప్రభుత్వాలు. యూ డిజర్వ్ ఇట్. పీపుల్ హ్యావ్ టు వేకప్. అంటే కనీసం ఎప్పుడు మీ పార్టీ కానీ మీరు కానీ ఎప్పుడు రాజకీయాల్లో డబ్బులు పెట్టి ఓట్లు కొనలేదండి? నేను కొనలేదమ్మా, నా మీ దగ్గర పార్టీ- లేవు కాబట్టి. మీ పార్టీ కానీ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎప్పుడు కొనలేదు. పోయినసారి 2 ఎలక్షన్లు నేను ఓడిపోయింది అందుకే, డబ్బులు ఇవ్వలేక. అంటే గెలిచినప్పుడు ఇచ్చారా ఏంటి? లేదు, కాదు కదా. అది ప్రజలు మరి- ఇచ్చారు నాకు ఓటు, అందుకే నాకు ఆ నమ్మకం, అదే నా పౌరుషం. ప్రజలు వేస్తారు. పోయినసారి నేను ఎలక్షన్ ఓడిపోయినా నైతిక గెలుపు నాదే. ఎందుకంటే నాకు 4 లక్షల పైన ఓట్లు పడ్డాయి. అవును. పైసా పంచకుండా నా కార్యకర్తలు పాపం వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని స్థానికంగా ఇవ్వాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకొని బూత్ ఏజెంట్లకి వీళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటారు. 4 లక్షల పైన ఓట్లు వచ్చినాయంటే అది మామూలు మాట కాదు. అంటే ఎక్కడో ప్రజాస్వామ్యం గుండెకాయ ఇంకా కొట్టుకుంటూనే ఉంది. అది నా గొప్పతనం కాదు, రేణుకా చౌదరికి 4.5 లక్షల ఓట్లు వచ్చినాయని కాదు. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఉంది, అది ప్రజా గౌరవం. వాళ్ళు నిర్ణయించుకొని వీళ్ళందరిలో ఈమె బెటర్ మాకు అని నాకు ఓటేసినందుకు నా బాధ్యత పెరిగిందే కానీ తరగలేదు. గెలిచినా ఓడినా శాశ్వతంగా యూ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. సరే, మీ గురించి చెప్తారు, మీ పార్టీ గురించి చెప్పండి. మీ పార్టీలో నేతలు ఎవ్వరు ఎక్కడ ఖర్చులు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాము. అఫ్ కోర్స్ ఎక్కడెక్కడో పంచాల్సి వచ్చింది, ఇచ్చాము. ఆ సిస్టమ్ అలా ఉండంగా మేమేం చేయాలమ్మా? 2 కాళ్ళు 2 చేతులు కట్టేసుకొని మేము పోటీలో పాల్గొలేం కదా. అందరికీ నా అదృష్టం లేదు, అందరికీ ఖమ్మం జిల్లా లాంటి ఓటర్స్ లేరు. బికాస్ ఖమ్మం జిల్లా ఇస్ పొలిటికలీ వెరీ అవేర్. కమ్యూనిస్టులతో పోరాడి వాళ్ళకి ఒక అవగాహన, సామాన్యుడు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. సో ఖమ్మం ఇస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో మరి ఎవరిచ్చినా తప్పే కదా, ఎదుటి వాళ్ళు ఇచ్చిన తప్పే, మీరు ఇచ్చిన తప్పే. వాటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఎందుకు ఆ సంస్థ వాళ్ళకి తెలీదా? అన్ని కోట్లు మీరు బండ్లు సీజ్ చేసి తీసుకుంటున్నారు. దెన్ వాట్ హ్యావ్ యూ డన్ విత్ దట్? ఆ డబ్బులు తర్వాత ఏమవుతున్నాయో ఎవరికి తెలీదు. క్రికెట్ బ్యాటిల్ సీజ్ చేసినారు, ఇంకేదో సీజ్ చేసినారు, ఇవంతా గొప్పగా పేపర్లో రాపించుకుంటారు. ఆ తర్వాత ఆ డబ్బులు, ఆ కోట్ల డబ్బులు ఏమైనాయి? ఎవరివి? ఎక్కడ వాపస్ ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ లోనే ఉన్నాయా? ఉంటే దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? కోర్టుకు పంపారా? యూ టెల్. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలా? ఎలక్షన్ గెలుపు ఓడిపో అనేది అది వేరే డిపార్ట్మెంట్, మీకు తెలుసు. నిజాయితీగా నిలబడినోళ్ళు ఓడిపోతారు కొన్నిసార్లు, మహాకిలాడీలు దొంగలు గెలిచి వస్తారు కొన్నిసార్లు. కాబట్టి అది ఐ డోంట్ సీ దట్. ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్. బట్ వాట్ డు యూ స్టాండ్ ఫర్? అవసరం వచ్చినప్పుడు ఎవడు ఫోన్ ఎత్తి నీకు ఫోన్ చేస్తాడు? ఎందుకు చేస్తాడు? నేను కోటీశ్వరాలని కాదే, నాకు ఆస్తులు ఉన్నాయని కాదే, నా దగ్గరికి వచ్చేది ఒక నమ్మకం. మేడం దగ్గరికి వెళ్తే నేను డబ్బులు ఇచ్చుకోనక్కర్లేదు, నాకు జరిగింది అన్యాయం, నాకు న్యాయం కావాలి. నిన్న ఒకడు కానిస్టేబుల్ దొరికాడు సెక్రటేరియట్ బయట. కానిస్టేబుల్ కొడుకు, తండ్రి చనిపోయాడు, వాళ్ళకి అన్న తమ్ముళ్ళు లేరు, తల్లి చనిపోయింది. వాడు కంపాషనెట్ గ్రౌండ్ కి కేసీఆర్ చుట్టూ తిరిగి కంఠం చెప్పులు 2 ఇరిగి ఆరిపోయి అరిగి వాడు నిన్న ఏడిపే. నేను బయటకు వస్తే వాడు నా దగ్గరికి ఎందుకు అయ్యా బాబు, ఇంతమంది ఉన్నారు అక్కడ వెళ్ళి కాదు అంటే, లేదు మేడం ఏదన్నా జరిగితే మీరే చేయగలుగుతారు, నాకు ఇది అవకాశం, నా తండ్రి డ్యూటీలో చనిపోయాడు, నాకు కంపాషనెట్ గ్రౌండ్లో నాకు ఉద్యోగం రావాలి, న్యాయంగా రావాలి, చట్ట ప్రకారంగా రావాలి. ఎందుకు వాడికి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది? దాక్షిణంగా నక్సలైట్ని వెళ్ళి పెద్ద రాంబో స్టైల్లో కేంద్రం దూరి వాళ్ళనంతా చంపేసి నరికేస్తే ఒక్క డోర్ మూసుకొని ఉన్నారు. నక్సలైట్లు ఎందుకు ఉన్నారండి? నీ గవర్నెన్స్ ఫెయిల్ అయినప్పుడు నక్సలైట్లు వస్తారు. నక్సలైట్స్ కొత్తగా లేరు కదండి, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, టీడీపీలో లేరా? వాళ్ళు ఉన్నారు.
సెంట్రల్ లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఉన్నప్పుడు ఎక్కువ కూడా మంది ఉన్నారు ఉన్నారు. అఫ్ కోర్స్. కానీ ఐ డోంట్ అగ్రీ దట్ ఈ విధంగా దూరి వాళ్ళని అట్లా ఈ నిర్దాక్షిణంగా చంపటం ఐ డోంట్ అప్రిషియేట్. ఎస్, వాళ్ళని పిలిచి యూ హ్యావ్ టు సే రీహాబిలిటేట్. ఎంతమంది రీహాబిలిటేట్ అవ్వలేదు, అవుతారు. లేదు కాదు వాళ్ళు వ్యతిరేకంగా చేస్తే అది తర్వాత మాట. ఇప్పుడు అసలు ఎలక్షన్ వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టినంత డబ్బు ఒక దేశం ఎలక్షన్ కి సరిపడే అంత డబ్బు అవును. పెట్టి మరి ఇక్కడ ఓట్లు కొంటున్నారు అంటున్నారు. కానీ అది రావడానికి గతంలో మీ ప్రభుత్వంలోనే రాజశేఖర్ రెడ్డి గారే శ్రీకారం చుట్టారు. అసలు ఇంత పెద్ద ఎక్కువ పెంచడానికి కారణమే ఆయన అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. అది నిజమా అది అండి? మాట్లాడతారు. ఎందుకు లేవు డబ్బులు. ఎన్టీఆర్ ఒక్కడే ఆ టైంలో ఆయన నిజాయితీ కోసం నిలబడినాననేది ఆయన్ని ఇంద్రుడు చంద్రుడు అందరూ అనుకునేవారు. ఆయన నిజంగానే అర్జునుడు కృష్ణుడు అని చెప్పి మనం భావించుకున్నాం. ఆయన చెప్పిన మాట పాటించి అటువంటి నాయకులు కూడా లేరు మనకి. అవును. ఆ రోజుల్లోనే స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ బేరాలు. సాయంత్రం అవుతుంది. ఏ రోజైతే 10 గంటలకి మనము ప్రచారం మానిపించేసామో ఈ సెట్టింగ్ ఫిట్టింగ్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఆ రోజుల్లో మమ్మల్ని పీకేసేవాళ్ళు ప్రజలు. రాత్రి 2ంటికి కూడా మీరు రావాల్సిందే బస్ టికెట్. చచ్చిపోయే వాళ్ళం, అలసిపోయి. అసలు నాకు బాగా గుర్తు ఒక ఇన్సిడెంట్. ఊరు చేరాల్సింది ఎక్కడ కర్నూలు కడప అనుకుంటా. అప్పటికే ఆల్రెడీ 2 o'clock in the morning అయిపోయింది. మేము ఆ రోడ్డు మీద కాన్వాయ్ అంతా వెళ్తున్నాం. వాపస్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే పక్కన ఇసుక దెబ్బల పైన జనం ఎవరు 5-6 మంది పడుకొని ఉన్నారు. హైవే పక్కన ఇసుక వేసి మేము దాటి ఇంకా మేడం లేదు ఈ ఊర్లోకి వెళ్ళాలంటే ఇప్పుడేందయ్యా 2ంటికి ఇంకేం ఊరు లేదు పారు లేదు పదండి అన్న. మా కాన్వాయ్ కొంచెం సేపటికి ఒక కంతిరీగా మోగినట్టు ఒక ఆటో శబ్దం వస్తాడు అని. ఆడొచ్చి మమ్మల్ని ఓవర్టేక్ చేసుకొని ఆటో వాడు అడ్డం పడుకున్నాడు. కార్యకర్త రోడ్డు మీద అడ్డం పడుకొని ఓకే నా మీద నుంచి వెళ్ళాల్సిందే, నేను మాట ఇచ్చాను ఊరికి మిమ్మల్ని తీసుకొస్తానని, తిరిగి రావాలి. అప్పటికి మేము ఆల్రెడీ 11-13 కిలోమీటర్లు దాటి వచ్చేసాం. ఓకే. ఆడు పాపం ఆటో లేపుకొని ఎక్కి వచ్చి క్యాచప్ అయ్యేటప్పటికి అంత టైం పట్టింది. మా గన్మెన్లు అందరూ వాడిని బలవంతంగా లేపడానికి ట్రై వాడు అన్నాడు నన్ను చావనన్నా చేస్తాను కానీ మీరు రావాల్సింది. నేను విసుక్కుంటూ కసురుకుంటూ సరే తిప్పండి వాడు అంతగా వచ్చినప్పుడు 2ంటికి నిద్ర పోగొట్టుకొని వాడు వచ్చాడు ఆటో వేసుకొని. వాడు మాట పోగొట్టుకోకూడదు, పదండి తిప్పండి అయితే అందరూ వాడిని తిట్టుకుంటూ మేమంతా తిరిగి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు వాడు ముందు ఎంత ఉత్సాహం, ఎంత ఉద్రేకం. నిజంగా ఆలోచిస్తే యూ హ్యావ్ టు బీ సో హంబుల్. నీకు అట్లా ఓటర్స్ అట్లా కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు అనేది రాజకీయాల్లో మనం చూసుకోగలుగుతాం. ఎంత గొప్ప అవకాశం నాకు భగవంతుడు కలిగించాడు. ఆడు తిరిగి వచ్చి అమ్మగారు వస్తున్నారు అని ముందు నేను తిట్టుకుంటూ పోయాను. ఊరంతా నిద్రపోతా ఉంటే గ్రామం ఈడేదో నన్ను తీసుకెళ్తున్నాడని. నేను తీరా వెళ్ళి చూస్తే ఆ ఇసుక దెబ్బ మీద పడుకున్న వాళ్ళు డప్పులోళ్ళు. ఓకే. సో వాళ్ళు నిద్రమొహాలు కళ్ళు రుద్దుకొని వాళ్ళు డప్పులు మురళి డప్పు 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 మెల్లగా మురళెట్టారు. గ్రామంలోకి హైవే నుంచి దిగి మనం పోవాలా. లోపలికి వెళ్ళాం. ముందు ఒక లైటు, మళ్ళా 2వ లైటు, 4 లైట్లు. అందరూ కళ్ళు నలుపుకుంటూ ప్రతి ఒక్కరు తలుపులు తీసి నేను చెప్పే సుత్తి అంతా కూడా వాళ్ళు వింటున్నారు. ఆ టైంలో అక్కడికి వెళ్ళేసరికి 2:33 అయిపోయింది. 3 దాటింది. సరే సరే ఒకసారి మాట్లాడటం మొదలైనప్పుడు మనకి ఉత్సాహం వస్తుంది. మాట్లాడాను, అందరూ వాళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు కొట్టారు. బయలుదేరాను. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ప్రజాస్వామ్యం అంటే ఇదే బహుశా. ప్రజలు నిలబడి నిర్ణయం తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ కూడా వాళ్ళు లేచి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అప్పటికి వాళ్ళు ఓటు వేస్తారో వేయరో నాకు డౌట్ తెలియదు. కానీ మీకు ఒకటి తెలుసా, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా ఆ గ్రామం కోసం వెతికా. వీళ్ళ దగ్గర ఎన్ని ఓట్లు వచ్చినాయి, హైయెస్ట్ ఓట్స్. సూపర్. అసలు ఆ ఒక్క వ్యక్తి కరుడు కట్టిన కార్యకర్త వాడు తెగించి తీసుకెళ్ళి నన్ను చూపించి నా కోసం ఓట్లు వేయించినాడంటే ఎంత సేవ అండి అది. ఎంత నిస్వార్థ సేవ. వాడికి వచ్చింది ఏంటి, ఒక పార్టీ పోస్టు లేదు, వాడు లేదు. అటువంటి వ్యక్తి వాడు చేయగలిగాడు. ఇప్పుడు ఆంధ్రాలో టీవీల్లో మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు బాలకోటయ్య గారు. అవును. ఆయన ఏం కోరి చేస్తున్నాడు. అవును. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్ గా, ఎంత నిర్భయంగా ఆయన మాట్లాడతారు. లాజికల్ గా. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్. అవునా? మరి ఆయన చూసాను నిజంగా అట్లాంటి వాళ్ళు ఇంకా మిగిలారా అనేది నాకు. ఐఎమ్ హ్యాపీ. ఆయన కోరింది ఏమీ లేదు. హీఈస్ ఫైటింగ్ ఫర్ ద పర్పస్. లేకపోతే నాకు అనిపిస్తుంది ఆ 10 o'clock ప్రచారం మనం అనిపిస్తాం. మంది నిద్రపోవచ్చేమో కానీ సోమవారపోతులు
నాకేం వస్తుందని చూస్తుంటారు. ఇప్పుడు ఆ కార్యకర్త మీకు టచ్ లో ఉన్నాడండి? లేదమ్మా, కొద్ది లేదా? సంవత్సరాలు వాడు ఫాలో చేశాడు మా చుట్టుపక్కల వాళ్ళతో. ఓకే. కానీ నిజంగా అట్లా నేను వాడిని మర్చిపోలేదు. అదే కదా, మీరు అంత బాగా వాళ్ళు గుర్తుపెట్టుకుని. ఇవాళకి కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, అట్లా కార్యకర్తలు, ఆ ఉద్రేకం, ఆ ఉత్సాహం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికి. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, కంటాలు చించుకొని, చెప్పులు అరిగిపోయి వాళ్ళు ఎంతో చేసి ఇవాళ కూడా కాంగ్రెస్ అంటే జెండా పట్టేవాళ్ళు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్. మీరు ఇప్పటికీ అప్పుడులాగే ట్రాక్టర్ నడుపుతుంటారు ఊరు వెళ్ళినప్పుడు? ఇప్పటికి కూడా చాలా మంది నా సర్పంచులు కొత్త ట్రాక్టర్ కొనుక్కొని అవునా? చేస్తారు. నా జెండా కట్టేసి కాంగ్రెస్ జెండా ఆ. పెడతారు. మేడం వచ్చి ఫస్ట్ ఆమె నడపాలని. ఓ. చాలా మంది ఇక్కడికి కొత్త కార్లు కొనుక్కొని ఇక్కడ ఫస్ట్ తీసుకొస్తారు. లాస్ట్ టైం వచ్చి మీరు ఫస్ట్ మీరు కొంచెం నడపండి. ఒక ఆడ మనిషి నడుపుతుందా లేదా అనే అనుమానం లేకుండా నాకు అందిస్తారంటే వాళ్ళకి ఎంత గ్రేట్ మైండ్స్. నేను చెప్పిన చదువుకున్న నా పార్లమెంట్ నాతో పాటు ఉన్నోళ్ళు, వాళ్ళు ఎవరు మగోళ్ళు, వాళ్ళ బండి నేను అడిగితే లేదు నా డ్రైవర్ వస్తాడు, ఎందుకు నేను తీసుకెళ్తా, ఏం అవసరం వచ్చింది, ఇవన్నీ అడుగుతారు. నీకంటే బెటర్ డ్రైవర్ నేను అనేది వాళ్ళు నమ్మలేదు. ఇప్పటికి నడుపుతున్నారు అయితే? జేసీబీ కూడా JCB కూడా ఆఫ్ నడుపుతారు. కోర్స్, ఇప్పుడు స్టిల్ ఆఫ్ కోర్స్. అమ్మో. ఏముందా ఎలా నేర్చుకున్నారు జేసీబీలు, ట్రాక్టర్లు ఇవన్నీ అసలు? ట్రాక్టర్ నేను మా పొలం పైన చిన్నప్పుడు, నేను 13 పిల్లగా ఉన్నప్పుడు మా పొలం డ్రైవర్ జ్వరం వచ్చి పడుకున్నారు. అప్పుడు మా తాతగారు అన్నారు, ఇంట్లో కూర్చొని లోడా వాగేది కాదు పదా అని. నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అలా పుట్టుకొచ్చింది. డ్రైవింగ్ నేర్చుకోవాలనే కక్కుర్తికి నేను దేనికైనా సరే గంటలు సెక్రటేరియట్ లో కూర్చొని నిద్ర వచ్చేది. చెట్టు కింద కారు పెట్టేసి మా తాతగారు వెళ్ళేవారు. ఈ వాజ్ అన్ IAS ఆఫీసర్. ఆ తర్వాత ఆయన పొలం కాడికి వెళ్తాము వస్తామంటే ఆ డ్రైవింగ్ అవకాశం దొరుకుతుందని వెళ్ళేదాన్ని. ఓహో. కానీ ఆయన వెరీ ప్రోగ్రెసివ్ మెంటాలిటీ. Hmm. ఆయన మా ఫాదరు వాళ్ళందరూ ఐ వాజ్ లక్కీ. అటువంటి మగవాళ్ళు హైలీ ప్రోగ్రెసివ్ అండ్ ఈక్వల్ గా మమ్మల్ని చూసి, రాజ్యాంగం మాకు ఈక్వల్ హక్కు ఇచ్చింది. ఆ విధంగా వాళ్ళు నన్ను పెంచారు, పోషించారు. కాబట్టి ఆయన అనేవారు, ఏ ట్రాక్టర్ నడుపుతావా అని. చెంగురంగా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఎక్కాను. అప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని, నమ్మండి నమ్మకపోండి. ఫోటోలు చూపిస్తా ఉన్నారు ఇప్పుడు. అదే. లేదు, చాలా సన్నగా ఉండేదాన్ని. సో ఆ క్లచ్ మీద నిలబడాలంటే నిలబడి తొక్కితే గానీ క్లచ్ దిగేది కాదు. ఆయన యాక్సిడెంట్ అప్పటికి ఇప్పటికి ట్రాక్టర్లో కూడా చాలా తేడా వచ్చింది. అవి బరువుగా ఉండేటివి, ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ట్రాక్టర్లు, అందుకే తొందరగా ఫ్లిప్ అవుతాయి చూడండి. అది సరిగ్గా మనం ట్రైలర్ పెట్టుకొని వైడ్ ఆర్క్ కట్ చేయకపోతే తక్కువని అది ఫ్లిప్ అవుతుంది. ట్రక్ తో అది వెనకాల ట్రైలర్ ఉంచుకోండి అదే లోడ్. సో నేను ట్రాక్టర్ నడపటం అలా నేర్చుకున్నాను. నేను సరదాగా 2 రోజులు నడిపేశాను గొప్పగా. ఆయన ఒళ్ళంతా నొప్పులు, హోనం, మిట్ట మధ్యాహ్నం ఎండ. ఆ రోజుల్లో టోపీలు, స్కార్ఫ్లు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఇంటికి వస్తాను తాతగారికి తిట్లు పడేటివి, నాకు తిట్లు పడేటివి. అసలే అది రంగు తక్కువ, దాన్ని తీసుకెళ్లి ఎండలో తిప్పుతున్నారు. ఎందుకు మీరు కలరే ఉన్నారు కదా? ఐ డోంట్ కేర్. ఇప్పుడు కలర్ వచ్చిందేమో. ఆ రోజుల్లో ఎండలు తిరిగేదాన్ని, ఎండల్లో తిరిగే వాళ్ళం, నల్లగా అయ్యేవాళ్ళం. కాలేజీకి కూడా నల్లగా అయ్యేవాళ్ళం. సో వాట్. కానీ ఇది నూరి పోస్తారు మనకి చిన్నప్పటి నుంచి. ఆడపిల్లలకి రంగు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. రంగు ఉన్న వాళ్ళందరూ గొప్పేనా? రంగు లేని వాళ్ళు కాదా? సో ఆ కాంప్లెక్స్లు ఇస్తాం మనం ఆడపిల్లలకి అనుకోకుండా. ఈ కాలం మగపిల్లలు కూడా ఫేర్ అండ్ లవ్లీ అవ్వాలంటారు. ఏంటి అంటే రంగు లేని వాళ్ళందరూ వాట్ ఆర్ దే? కృష్ణుడిని మళ్ళీ పూజిస్తాం మనం, గౌరవిస్తాం, పూజిస్తాం. కానీ మనిషికి వచ్చేటప్పటికి మనం మానవత్వం మర్చిపోతాం. సో ఈ విధంగా వాళ్ళు తాతగారు చెప్పేవారు. వాళ్ళు అనేవాళ్ళు, అసలే ఇది అదుపులో ఉండదు, దీనికి ఇవన్నీ నేర్పిస్తున్నారు, ఎండలో దిప్పుతున్నారు, దాని మొహం చూడండి, ఇది అది. బట్ ఈ డెంట్ కేర్. ఆయనతో నేను నేర్చుకున్నాను. మేము దారంబడి పోతూ ఉంటే, రైతు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుస్తూ ఉంటే ఆయన గ్రహించి రైతు అనేది కారు ఆపేవారు. ఎవడో అనామకుడు కారు ఎక్కమనేవారు. అక్కడ ఆటోలు, బస్సులు ఉండేటివి కాదు దిండిగల్ దారిలో. సో ఎక్కించుకొని ఎక్కడ నువ్వు, ఎక్కడ నీ పొలం ఏంటి, ఎన్ని ఎకరాలు, ఏమి వేసావు, ఇవన్నీ అడిగేవారు. అది నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు తెలియకుండా, వితౌట్ రియలైజింగ్, ఆర్గానిక్ గా నాకు ఇంట్రెస్ట్. సో వినేదాన్ని. దెన్ ఆ తర్వాత ఏ పంట అక్కడ మిర్చి గిర్చి కోస్తూ ఉంటే సొరకాయలు ఇవన్నీ ఉండేటివి. సో దిగినప్పుడు మేము మా పొలం కాడికి వెళ్ళేటప్పటికి అవన్నీ కోతలు జరుగుతూ ఉంటే ఆయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, తీసుకెళ్ళి కాయగూరలు ఇవి అవి అన్ని మిర్చి ఇవన్నీ వేసి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత ఒకసారి అక్కడ అయింది, వెదర్ క్లైమేట్ చేంజ్ ఏదో అయింది. ఎప్పుడు తాతగారు వచ్చి అడిగేవారు, వాడేమైనాడు, ఈడేమైనాడు, ఆ రైతు ఎక్కడున్నాడు సార్, పాపం వాళ్ళు చాలా నష్టపోయారు, ఆ విత్తనం మొలవలేదు, ఏదో చెప్పేవారు. అంటే మరి వాడు తినేదేంటి,
ఒక 4 బస్తాలు ధాన్యం పంపించండి. ఆ ఇచ్చి పుచ్చుకోటాలు రైతాంగంలో ఉండేదమ్మా. మా ఇళ్లల్లో కూడా మా ఊర్లలో వెనకాల దొడ్డిదారి తీసి పెట్టేవాళ్ళు. ఎక్కువగా దళితులు వారభోజనాలు పెట్టి పిల్లలకి చదివిపించేవాళ్ళు. ముఖ్యంగా చౌదరి కుటుంబాల్లో ఇది అలవాటు. గ్రామాల్లో ఎక్కడ ఏ గొడవ అయినా కూడా వెనకాల దొడ్డిదారి తలుపు తీస్తే వాళ్ళందరూ లోపలికి వచ్చేసేవాళ్ళు. మాకు చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. మాకు వెరీ హ్యాపీ సమ్మర్ హాలిడేస్లో ఊరు వెళ్తే ఈ పిల్లలందరూ ఉన్నారు ఆటలాడేదానికి. ఖోఖోను గిల్లి డండా ఇవన్నీ మేము ఆడేవాళ్ళం వాళ్ళతో పాటు సరదాగా. సో పండగ పూట దీపావళికి వాటికి కూడా వాళ్ళకి వస్త్రాలు పుస్తకాలు కొనిచ్చేవాళ్ళం. అంటే అది ఒక ఆనవాయితీ, అది ఇంట్లో ఒక అలవాటు. కొత్తగా ప్రత్యేకంగా ఈ సెల్ఫీలు ఇవి లేవు ఆ రోజుల్లో. ఎవడు చూసేవాడు కాదు, సగం మందికి తెలిసేది కూడా కాదు. బట్ యు హ్యావ్ టు డూ ఇట్, దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ అని ఒక అనుకోకుండానే నేర్చుకున్నాం. సో చక్కగా అలవాటు. మజ్జిగ బోల్డ్ అంత మజ్జిగ మిగిలేదు. ఆవులు ఇంట్లో ఉండేటివి, గేదెలు ఇంట్లో. మరి మనం పాలు అమ్మం కదా, సో అది అలాగే వాళ్ళకి మజ్జిగ జీల కొట్టేసి ఇవి అవి ఇచ్చేవాళ్ళము. అది ఆంధ్ర సైడు, ఈ సైడు రాయలసీమ సైడు, ఇక్కడ మదనపల్లి సైడు సేదిగాళ్ళు అందరూ అన్నానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి సంగటి ముద్దలు, అంత నువ్వులు పచ్చడి, అంత మజ్జిగి పోసేవాళ్ళు. నేను వాళ్ళతో పాటు కూర్చొని తినేదాన్ని. నాకు సరదా. ఒక అబ్బాయిలా పెరిగినట్టున్నారు కదా, అబ్బాయిలాగా అమ్మాయి ఏంటి పనులు చేయటం, అన్ని చేయాల్సిందే. ట్రాక్టర్ నడపటం, కారు కాడగటం, బుల్లెట్ పంచర్ మార్చటం. పంచర్ కూడా అబ్బో క్లీనర్. నేను కొద్ది సంవత్సరాలు నా బతుకు క్లీనర్ బతుకు. ఇంట్లో ఏ కారు రిపేరు క్లీనింగ్ ఉన్నదే. బుల్లెట్ కూడా నడిపేవాడు ఆఫ్ కోర్స్ కాలేజీలో పెద్ద చర్చ అప్పుడు, పెద్ద కాంట్రవర్సీ. అమ్మో ఏంటి ఆడపిల్ల మోటార్ సైకిల్ రోడ్డు మీద పోయే రోమియోలు అందరూ పిచ్చి పిచ్చిగా వ్యవహరించే వాళ్ళు. నా బైక్ ముందుకు వాళ్ళు బైక్లు వేసుకొని రావటం, ఈ సిల్లీవన్నీ కాలేజీలో బైక్ పెట్టుకుంటే గాలి తీసేయటం. అయ్యో, ఈ న్యూసెన్స్లన్నీ ఉండేటివి. ఆడపిల్లగా అనుభవించాలి ఇవన్నీ. కొద్ది రోజులకి వాళ్ళకి ఎప్పుడన్నా కొట్టారా అట్లా గాలి తీసిన? చైన్ తీసి కొట్టా, మోటార్ సైకిల్ చైన్. అది పెద్ద హిస్టరీ నాది. అవునా? రౌడీయా అయితే రేణుకా చౌదరి గారు కాలేజ్ డేస్ లో? అంటే ఫాదర్ అనే ఏడుపు ఎందుకు, నువ్వెందుకు ఆడవాలి? ఎదురువాడు వాడు ఆడవాలి కదా, నీకెందుకు ఏడుపు? చైన్ వచ్చిందా లాగటానికి? ఎందుకు రాదు, ఊరికే ఊడిపోతుంది. పాత మోటార్ సైకిల్ తీసి 2 ఉతికినా నాకు ఒళ్ళు మండి. అప్పటి నుంచే నాకు అలవాటు. చేతికి నకిల్ డస్టర్స్ ఇట్లా వేసుకొని తిరిగే ముక్క అంటారు. తీసి వెనకాల నుంచి ఒక్కటేసి జరుగని. ఆడపిల్లలకి బజార్లో 10 మంది మగవాళ్ళల్లో తిరగాలంటే మామూలు మాట కాదు. ఇప్పుడేవో చట్టాలు ఇవి అవగాహన అదేం లేదు. మనిషి అంటే ఓన్లీ నువ్వు మా పర్క్స్ కోసం నువ్వు పుట్టావు, నువ్వు ఇల్లు దాటి వచ్చావు అంటే యు ఆర్ ఎ ఫ్రీ ఉమెన్. నిన్ను మేము ఏదన్నా ఆడుకోవచ్చు. నోటుకొచ్చిన మాట, ఇష్టం వచ్చిన క్యారెక్టర్ అన్ని మనకు రుద్దుతారు. 10 మంది మగవాళ్ళల్లో ఒక ఆడమనిషి కూర్చొని మాట్లాడితే ఆమె మీద అనుమానం. మగోళ్ళు మనసుల్లో ఏముందనేది ఎవడు చూడ, అది పెద్ద మొనగాడు వాడు. ఇవన్నీ చూసి మేము మైదాన్ సాఫ్ చేసి వచ్చాం. భయపడేవాళ్ళ మీరు వస్తుంటే కాలేజీకి? అప్పటికే అమ్మో వస్తుంది రాని. ఒకసారి నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంకా ఉంది విదేశాల్లో. మొన్న వచ్చిపోయి మేము బెంగళూరు వీళ్ళందరినీ కలుసుకున్నాం. క్లాస్మేట్స్ అందరు వి హ్యాడ్ సచ్ ఎ నైస్ టైం. మళ్ళీ కాలేజ్ లో ఉన్నట్టు అనిపించింది మా అందరికి. ఆ అమ్మాయి పాపం వెరీ క్వైట్. ఆమె అందరిలో ఒక ఆమె వినయం. ఆమె బస్సు ఎక్కుతా ఉంటే వాడు వెళ్ళేవాడు, ఆమె సరిగ్గా బస్సు ఆగిద్దాం బస్సు ఎక్కుతా ఉంది, వాడు నా అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. ఆమె మీద చెయ్యేసి. అప్పుడు నేను అప్పుడే మోటార్ సైకిల్ లేడీస్ దీంట్లో పార్క్ చేసి నడిచి వస్తున్నా. చూసాను, నాకు చెడ్డ కోపం వచ్చింది. ఆ బస్సును ధమాను కొట్టా. వాడు బ్రేక్ వేసాడు డ్రైవర్. ఎందుకంటే వాడికి తెలియదు పాపం వెనకాల ఏమవుతుంది. ఈ పిల్ల తల ఉంచుకొని బడబడాయాడు. నాకు ఇంకా రెచ్చిపోయి వాడిని కాలర్ పట్టుకొని 2 వేసేటప్పటికి. అయితే ప్రజలు కూడా ఆ రోజుల్లో అట్లా ఉండేవాళ్ళమ్మా, హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఊరుకునేవాళ్ళు కాదు. అందరూ ఆటో డ్రైవర్లు వీళ్ళు వాళ్ళు అందరు దిగి వాడిని సాగుబాదారు. సో ఆ తర్వాత పేరు అమ్మో ఆమెతో న్యూసెన్స్ అనే పేరు అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంటుంది. రాజకీయాల్లో కూడా చాలా మంది ఆమె వస్తే మాకు న్యూసెన్స్ అని వాళ్ళు అనుకుంటారు. రెబల్ కదా. ఐ డోంట్ కేర్. నీ కోసం నేను పుట్టలేదయ్యా. ఐ హావ్ బీన్ బోర్న్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. సో ఐ విల్ డూ వాట్ ఐ హావ్ టు డూ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు మామూలుగా చర్చ లేపట్లేదు. రాజకీయ వర్గాల్లో కూడా, రాజకీయ వర్గాలే ఉంది, బ్యూరోక్రాట్స్ లో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. తర్వాత ఒక పక్క నుంచి షర్మిల గారు 2 రాష్ట్రాల పాత సీఎంలు ఇద్దరు కలిసి ఫోన్లు ట్యాప్ చేశారు. అప్పట్లోనే నేను చెప్పాను, నాకు సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, నాది నా హస్బెండ్ చేశారని చెప్పి ఆవిడ కూడా మొత్తుకుంటా ఉన్నారు.
సో అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ చేయటం ఎందుకు? దానివల్ల ఏం యూజు? నిజంగానే ఇద్దరు సీఎంలు కలిసి చేసేటువంటి పరిస్థితులు ఉండుంటాయంటారా షర్మిల గారు అన్నట్టు? అమ్మ, రాజకీయాల్లో ఏదైనా సహజం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ పాలిటిక్స్. అండ్ ఫోన్ ట్యాపింగ్ మన దేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఎన్నో సందర్భాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఇది అమలు చేసుకుని పేగసస్ అనే టెక్నాలజీని ప్రత్యేకంగా ఇజ్రాయెల్కి వెళ్ళి కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రులు మన దగ్గర ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు. సో ట్యాపింగ్ జరిగింది, ఇది వాస్తవం. ఎందుకు చేస్తారంటే మీరు ఏ నెక్స్ట్ స్టెప్ వేయదలుచుకున్నారో వాళ్ళు అది చూస్తారు, దాన్ని బట్టి మిమ్మల్ని ఎక్కడ ఇరికించాలి, ఎలా చేయాలి, ఈ రాజకీయం ఈ విధంగా సర్కంఫెంట్ చేయాలి, దానికి చట్టాలు ఉన్నాయి. నా ప్రైవసీ యాక్ట్ ఉంది, నా ఫోన్ మీరు ట్యాప్ చేస్తే ఐ కెన్ టేక్ యూ టు కోర్ట్. కాకపోతే అది అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్ ఎవిడెన్స్ కాదు, అదొక ఇబ్బంది మనకి. ఇల్లీగల్గా ట్యాప్ చేశారు కాబట్టి మనం కోర్టుకు వెళ్ళి చెప్పలేము, ఇదిగో చూడండి సార్ మమ్మల్ని ట్యాప్ చేశారు. ఎంతమందో ఇక్కడికి వస్తారు, రికార్డింగ్ చేస్తారు ఫోన్లు. ఇప్పుడు ఈ కొత్త ఫోన్లు, చీప్ ఫోన్లు అన్నింటిలో అదొకటి ఉంది. నువ్వు కూర్చో, ఇక్కడ నుంచి రికార్డింగ్ చేసి ఎవడికో వినిపించి వాడు పెద్ద మొనగాడు. ఐ డోంట్ కేర్, వినిపించరా, నేను ఒకరి వెనకాలనే మాట కాదు, నేను అనేదంతా నీ ముందు అంటాను, వాళ్ళ ముందు అంటాను. రికార్డింగ్ చేయి, నువ్వేం చేస్తావు దీన్ని, వాడికి వినిపిస్తావు, అంతకు తప్పితే ఏంటి? నువ్వు అది బయటకు వచ్చిందంటే నువ్వు జైలుకి వెళ్తావు, అంతే నేను కాదు. సో అది వాళ్ళకి అర్థం కావాలి. సో ఇట్లా చీప్ టాక్టిక్స్ అన్ని చేసి ఒక డెమోక్రసీని సబ్వర్ట్ చేసే విధానం ఇది ఫోన్ ట్యాపింగ్. అండ్ ఇప్పుడు దానిపైన చర్య తీసుకుంటారు. లెట్ us see what will happen. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు రాహుల్ గాంధీ గారు వస్తారంటున్నారు, వస్తారా అండి ఏమన్నా? ఆయనకి 190 హెడేక్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా మాకు ఎన్నో ఆయనకు అన్నిటికీ మనం ఆయన్ని లాగటం కూడా తప్పు. ఆయన మా బ్రాండ్, వీ విల్ యూజ్ హిమ్ వెన్ వీ నీడ్ హిమ్. వీ నీడ్ హిమ్ ఆఫ్ కోర్స్, బట్ వీ వాంట్ టు కీప్ దట్ రిజర్వ్. అన్ని ఆయుధాలు ఒకటేసారి ఉపయోగించుకోకూడదు. ఇక్కడ సీఎం ఉన్నారు కదా, ఒక్క ఫేసే సరిపోతుంది, హీ విల్ డూ. ఇంకా రాహుల్ గాంధీ గారు వస్తే దట్ ఈస్ చెర్రీ ఆన్ ద కేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.